ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఇక ముందు మరింత సేఫ్ అండ్ సెక్యూర్ గా మారనుంది. కోట్లాది మంది ప్రయాణికుల భద్రత, నమ్మకానికి ప్రతీకగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికుల కోసం మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. బస్సు ప్రమాదాలు, బస్సుల్లో చోరీలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికులు ఎలాంటి భయాందోళన లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో తమ గమ్యస్థానాలకు చేరుకునేలా చూసేందుకు బస్సుల్లో అత్యాధునిక సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు నాగిరెడ్డి. బస్సులో భరోసా పేరిట రూపొందించిన ఈ సరికొత్త హైటెక్ భద్రతా ప్రాజెక్టును తొలి దశలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. డ్రైవర్ క్యాబిన్ సమీపంలో మహిళల కోసం కేటాయించిన ప్రత్యేక సీట్లు, ఫుట్బోర్డ్తో పాటు బస్సు లోపల చివరి సీటు వరకు ప్రతి అంగుళం స్పష్టంగా కవర్ అయ్యేలా కెమెరాలను ఇన్స్టాల్ చేశారు. బస్సు ఎక్కే ప్రతి వ్యక్తి ముఖ కదలికల నుంచి ప్రయాణంలో జరిగే ప్రతి చిన్న యాక్టివిటీ వరకు అన్నీ ఇందులో రికార్డ్ అవుతాయి. ఈ విజువల్స్ అటు డ్రైవర్, కండక్టర్లకు అందుబాటులో ఉండడమే కాకుండా ఆర్టీసీ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించేలా కనెక్ట్ చేశారు అధికారులు. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల బస్సుల్లో దొంగతనాలు చేసే ముఠాలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను ముందే గుర్తించి అప్రమత్తం కావడానికి, ఒకవేళ ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే తక్షణమే ఖచ్చితమైన ఆధారాలను సేకరించడానికి ఈ వ్యవస్థ ఎంతో దోహదపడుతుంది. మహిళలపై ఎవరైనా వేధింపులకు పాల్పడినా, అనుచితంగా ప్రవర్తించినా ఈజీగా కనిపెట్టేయవచ్చు. దీంతో ఇలాంటి నేరాలకు చెక్ పెట్టేలా ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చార్మి అందిస్తారు. ఒక్కరం ఎక్కడికి వెళ్ళాలి అన్నా కూడా ఖచ్చితంగా మనము ఆర్టీసీ బస్సునే ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుంటాం. మరి ఆర్టీసీ బస్సుల్లో ఎలాంటి భద్రత ఉంటుంది, ఏంటి, ఏమైనా చోరీ జరిగితే ఆ వ్యక్తికి సంబంధించి ఇంకా అది మర్చిపోవాల్సిందే. మరి అలాంటి పరిస్థితులలో బస్సు భరోసా అంటూ ఒక కొత్త కార్యక్రమాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఆదిలాబాద్ లో ఇప్పటికే 175 బస్సులలో ఈ కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేశారు. అయితే ఇందులో ఏంటి స్పెషాలిటీ అంటే ప్రతి బస్సులో మన టీజీ ఆర్టీసీకి సంబంధించిన ప్రతి బస్సులో కూడా సీసీటీవీ కెమెరా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి చూసుకోవచ్చు, ఇప్పుడు బస్సులో ప్రయాణించే ప్రతి ఒక్కరు కూడా ఎలా కనిపిస్తారంటే లైక్ ఆ సీసీటీవీ ఫుటేజ్ నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఆ సర్వేలెన్స్ లో ఉండొచ్చు. ఇప్పుడు బై మిస్టేక్ మనం ఎక్కడికైనా వెళ్ళిన సమయంలో మన వస్తువులు ఏదైనా పోయినా, లేకపోతే ఎవరైనా ఒక అమ్మాయితోని కానీ ఎవరితోనైనా మిస్బిహేవ్ చేసినా అవన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అవుతాయి. సో డ్రైవర్ ఇక్కడ కూర్చున్నాడు కదా, డ్రైవర్ కూర్చున్న ప్లేస్ లో ఆ కార్నర్ లో అయితే అది ఉంటుంది అనమాట. సో ఓవరాల్ గా అది నేను లోపలికి వెళ్ళి కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. బస్సులో ఏం జరుగుతుంది ఏంటి అని చూసేదానికి సంబంధించి అటు వాళ్ళకు కూడా అలవెన్స్ కూడా ఉంటుంది. ఒకసారి బస్సులోకి వెళ్ళి చూద్దాం పద. ఇక్కడ బస్సులలో ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం చూసుకోవచ్చు, ఇది ఓవరాల్ గా బస్ ఉంటుంది కదా, మన కంప్లీట్ బస్. ఇక్కడ డ్రైవర్ కూర్చున్న ప్లేస్ నుంచి ఈ ప్లేస్ లో మనకి ఇక్కడ అద్దం ఉంటుంది కదా, ఆ అద్దం ఎక్కడైతే ఉంటుందో దాని ఎగ్జాక్ట్ కింద మనకి సీసీ కెమెరా ఉంటుంది. ఈ సీసీ కెమెరా వల్ల ఏంటి అంటే అది అటు మన కండక్టర్, అదే విధంగా డ్రైవర్ ఇద్దరు కూడా దాన్ని మెయింటైన్ చేయవచ్చు. అదే కాకుండా సీసీ కెమెరాస్ కొన్ని కార్నర్స్ లలో ఇప్పుడు ఈ కొనాకి ఉన్నారనుకోండి, అది చూపెట్టలేకపోవచ్చు. కానీ ఈ సీసీ కెమెరాస్ లలో నేను ఇక్కడున్నా, ఇప్పుడు నా వెనకాల సైడ్ అటువైపు ఒకసారి అటు వెళ్ళి చూపిస్తాను. ఆ కొనాకి ఉన్నా నేను ఇప్పుడు ఈ ప్లేస్ లో ఉండి నేను ఏదైనా ఒక మిస్బిహేవ్ చేసిన, ఎందుకంటే ఈ కార్నర్ ప్లేస్ లో కూర్చుంటే అక్కడున్న సీసీ కెమెరా కనిపించకపోవచ్చు. ఆ సీసీ కెమెరాకి కంప్లీట్ గా ఇంకోటి ఏంటంటే మార్నింగ్ సమయంలోనే కాకుండా నైట్ సమయాలలో, అంటే రాత్రి పూట కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, బ్లాక్ అండ్ వైట్ లో కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా కూడా బస్సులలో ఇదైతే స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్ లోని కొన్ని బస్సెస్ లో అయితే స్టార్ట్ చేశారు. ఇక హైదరాబాద్ లో ఇంకొక 5 నుంచి 10 రోజులలో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. సో దీని వల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేస్తున్నాం, ఆదిలాబాద్ కి వెళ్ళాలి లేదా నిజామాబాద్ కి వెళ్ళాలి, మనం పడుకొని ఉంటాం, ఎవరో మన బ్యాగ్ ఎత్తుకెళ్ళిపోతారు, అది మనం చూడం. కానీ ఆ సీసీటీవీ కెమెరాలు ఇదంతా కూడా రికార్డ్ అయిపోతుంది. అది రికార్డ్ అయిన వెంటనే అది ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక్కసారి మనం అక్కడ కండక్టర్కి వెళ్ళి అడిగామనుకోండి, ఆ కండక్టర్ మనకి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేస్తారు. ఇది ప్రజల భద్రత కోసమే దీని అయితే కంప్లీట్ గా తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ అయితే బస్సులకి సంబంధించి సీసీటీవీ కెమెరాలను అమర్చాలని ఇప్పటికే ఆదిలాబాద్ లో కూడా స్టార్ట్ చేశారు. అయితే ఇందులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ కొన్ని సార్లు ఎలా అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫైర్ యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి బస్సులలో. ఆ ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి అనే చిన్న డీటెయిల్స్ మనం మిస్ అవుతున్నాం. బికాస్
ల్యాక్ ఆఫ్ సీసీ కెమెరాస్. ఆ సీసీ కెమెరా ఉంటే ఏంటంటే అసలు ఎక్కడ ప్రాబ్లం జరిగింది, ఎవరి వల్ల ప్రాబ్లం జరిగింది, ఏంటి అనేది అన్ని కూడా తెలిసిపోతాయి. ఒక్కొక్కసారి మనకి పిల్లలకు సంబంధించి ఏదైనా ఒక చిన్న యాక్సిడెంట్ అయింది, బస్సులో నుంచి కొందరు ఎలా అంటే బై మిస్టేక్ గా వాళ్ళకి సంబంధించి ఏదైనా తగలడము లేకపోతే ఎవరైనా మిస్బిహేవ్ చేయడం చాలా అవుతుంటాయి బస్సెస్లలో. వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేసినప్పుడు ఎవరిని తప్పు పట్టాలి ఏంటనే చాలా విషయాలు మనకు అర్థం కావు. అలా ప్రజల భద్రత కోసం ఒక విధంగా చెప్పాలంటే కంప్లీట్ గా ప్రజల్ని అప్రమత్తంగా ఉంచడానికి, ఎవరు కూడా చోరులకు పాల్పడకుండా, అసభ్యకరంగా బిహేవ్ చేయకుండా, అదే విధంగా మన ప్రాణాలకు సంబంధించి ఏమైనా ముప్పు ఉన్నప్పుడు ఆ సీసీటీవీ కెమెరాకి సంబంధించి అందులో అన్ని విజువల్స్ అన్ని క్యాప్చర్ ఉంటాయి అండ్ మన చేతిలో ఉన్న ఫోన్లను అన్ని చూసుకోవచ్చు. కాబట్టి ఇది ఒక మంచి ఇనిషియేటివ్ గా అయితే ప్రజెంట్ అయితే ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ప్రజెంట్ అయితే హైదరాబాద్ కి సంబంధించిన బస్సెస్ పరిస్థితి అయితే ఇలా ఉంది. కెమెరా పర్సన్ కృష్ణతో రిపోర్టర్ షార్మి, బిగ్ టీవీ హైదరాబాద్.